బైక్ ఉంటే సరిపోతుందా? నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి కదండీ! స్కూటీ కొని 3 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు డ్రైవింగ్ లైసెన్స్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు కూడా ఉండేది ఇదే ఊర్లో. వాళ్ళ ఇంటికి, మా ఇంటికి తిరగడానికని తీసుకున్నామనమాట. ఇక ఇప్పుడైతే ఎప్పుడైనా టౌన్‌కి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పోలీసోళ్ళు ఆపేస్తారో అనేసి. ఫైన్ కట్టడం పెద్ద పని కాదండి. కాకపోతే వాళ్ళు ఏదన్నా ఒక మాట ఎందుకమ్మా మీరు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకొచ్చారంటే పడాలి కదండీ! అందుకనైతే ముందు ఎల్ఎల్ఆర్ తీసుకోవడానికి వచ్చామనమాట. ఇక ఎల్ఎల్ఆర్ ఇచ్చిన 6 మంత్స్ తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ఉంటదంట. మనం బండిని ఎలా నడుపుతున్నామో చూపించాలి. ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్డు మీద వీళ్ళు నేర్చుకుంటున్నారు అని తెలిసేదానికైతే ఎల్ఎల్ఆర్ ఇస్తారట. ఇక 6 మంత్స్ తర్వాత చూడాలి మరి ఎలా ఉంటుందో ఏమో. ప్రస్తుతానికైతే ఎగ్జామ్ లో పాస్ అయిపోయి మా అబ్బాయికి 4 వీలర్ కి నేను 2 వీలర్ కి అయితే పజిల్స్ పూర్తి చేసి ఎల్ఎల్ఆర్ అయితే తీసుకొని వచ్చాము. మాతో పాటు మా తమ్ముడు వైఫ్ కూడా అలాగే తీసుకునిందండి 2 వీలర్స్ కి. ఇక్కడైతే సమోసాలు సూపర్ గా ఉన్నాయి. ముందు మా తమ్ముడు సమోసా తిందాం ఆగండి అంటే అరే వద్దురా నాకు ఇష్టం లేదని చెప్పాను. కానీ ఒకసారి చికెన్ సమోసా తిన్న తర్వాత మళ్ళీ మళ్ళీ తినాలనిపించేటట్టుంది. ఎలాగ షాపు వాళ్ళు మా తమ్ముడికి తెలుసు కాబట్టి అసలు ఎలా తయారు చేస్తారో చూస్తానంటే సరేనని చెప్పారు. ఇక్కడ కనిపించే అతనైతే బఠానీ పొట్లాలు చుట్టినట్టు చుట్టు పడేస్తా ఉన్నాడు. అంత సింపుల్ గా చేసేస్తా ఉన్నాడు. ఇక అలా చేయకపోతే ఇన్ని సమోసాలు రోజుకి ఎలా చేస్తారు చెప్పండి.